రామరాజ్యం అంటే ఇదే. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తూ మంచి పాలన అందించడమే రామరాజ్యమని, ఇది మంచి ప్రభుత్వమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. దోమాడ గ్రామశాఖ అధ్యక్షులు గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నేతలు పుట్టా గంగాధర్ చౌదరి, ఆర్ నాగు, జుత్తుకు సూర్యకుమారి, ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, మద్దిపాటి తొరబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాలను 100 రోజుల్లో ఏ విధంగా చేసిందో ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించడం విశేషం. దోమాడ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మరి 100 రోజుల్లోనే మొదటిగా ఉన్న హామీలన్నీ నెరవేర్చి, ముఖ్యంగా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం, వృద్ధులకి 4,000, వికలాంగులకు 6,000 చేస్తామన్నది జూలై నెలలోనే పెంచి ఏప్రిల్ నెల నుంచి కూడా అమలయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక్క నెలలో అంటే జూలై నెలలో 4,084 కోట్లు పంపిణీ ద్వారా ఒకే ఒక్క రోజులో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పిన మాటలన్నీ అసత్యాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరూపించడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి పైన 16,437 మందికి లబ్ధి చేకూరేలాగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం, ముఖ్యంగా రైతాంగానికి బకాయిలు ఉన్న 1,647 కోట్లు చెల్లించడం, అదేవిధంగా స్థానిక సంస్థలకి 1,452 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు నేరుగా జమ చేయడం, తద్వారా కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల సంభవించిన విజయవాడ వరదలకు సంబంధించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ప్రజలకి అన్ని విధాలుగా నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవడంలో కానీ, వారికి భరోసా కల్పించడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవడంలో కానీ ఏ విధంగా పనిచేశారనేది వాళ్ళ ప్రజలు గుర్తించారు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ వరదలను కూడా బురద రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మరీ దారుణంగా, పరమ పవిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు, భారతదేశ ప్రజానీకం అందరూ భావించే తిరుపతి లడ్డూను కూడా గత 5 సంవత్సరాలుగా అపవిత్రం చేసి, దానిలో కూడా స్కామ్స్ చేసి, అవినీతి చేసి, దాదాపు టీటీడీలో 532 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇవాళ చేయించుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలో ఉంది. ఇవాళ ఒక్కొక్కరుగా నాయకులు వీడి బయటకు పోతూ ఉన్నారు. ఇటు రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక్కొక్కరుగా వెళుతూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి వాళ్ళు చెబుతూ ఉన్న విషయాలు వింటే ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు కలిగే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇటువంటి నాయకుడిని మనం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించామని ఇవాళ ప్రజలు ఆలోచన చేసే దిశగా ఉంది. ఇవాళ ఏది ఏమైనా 100 రోజుల్లో నిధుల కొరత ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణక్యంతో, పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తితో, మోడీ గారి సహకారంతో 100 రోజుల్లో అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు.